హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన ఇంటర్నేషనల్, నేషనల్, స్టేట్కి సంబంధించిన విషయాలతో పాటు స్పోర్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పర్సన్స్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఈరోజు మన మొదటి టాపిక్, రేపు ప్రారంభోత్సవం కానున్న ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ ఉత్సవం అనేది ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా సోమవారం జనవరి 22, 2024 సంవత్సరం మధ్యాహ్నం 12:20 ముహూర్తంగా నిర్ణయించారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇది. ఇక రెండో అంశం, గ్రామీణ పాఠశాలల్లోని విద్యార్థులకు ఐఐటి మద్రాస్ పాఠాలు. దీనికి సంబంధించిన పూర్వ విద్యార్థులతో బోధన. వచ్చే ఏడాది బీటెక్లో క్రీడా కోటా అమలు చేయాలని ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఆచార్య వి కామకోటి పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. ఉత్తరప్రదేశ్లోని రూరల్ ఇంటరాక్షన్ సెంటర్స్ ఆర్ఐసి పేరిట ఆన్లైన్ విద్య అందిస్తున్న ఐఐటి మద్రాస్ ఈ ఏడాది ఏపీ, తెలంగాణలో వాటి ఏర్పాటు చేయనుంది. ఐఐటి హైదరాబాద్లో జరుగుతున్న ఇన్వెంటివ్ 2024కి హాజరైన ఐఐటి మద్రాస్ డైరెక్టర్ ఆచార్య వి కామకోటి తమ కార్యకలాపాలను ఈనాడుకు వివరించారు. 100 యూపీలోని 100 చొప్పున శ్రీలంకలో 10 ఆర్ఐసీలను నెలకొల్పాలంటూ, టీవీ, కెమెరా, ఇంటర్నెట్ ఉంటే చాలు, గ్రామీణ ప్రాంతాల్లో వాటి ఏర్పాటు చేస్తున్నామంటూ ఈ కేంద్రాల ద్వారా 8 నుంచి 12 తరగతుల విద్యార్థులకు ఐఐటి పూర్వ విద్యార్థులు, ఆచార్యులు ప్రతిరోజు సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు 2 గంటల పాటు ఆన్లైన్ ద్వారా పాఠాలు బోధించాలని, గణితం, సైన్స్ సబ్జెక్టులపైన సందేహాలను తీర్చాలని, ఉన్నత విద్యకు అవకాశాలపైన అవగాహన కల్పించాలని, దీనికి 100 ఆర్సిఐలను ఏర్పాటు చేయాలని కామకోటి తెలిపారు. నోబెల్ సాధించటమే లక్ష్యంగా ప్రపంచంలో ఇప్పటివరకు నోబెల్ బహుమతులు సాధించిన వారిలో 37% మందే మెడికల్, టెక్నాలజీకి సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారని ఈ సందర్భంగా తెలిపారు. ఐఐటి మద్రాస్ 15 మల్టీ డిసిప్లినరీ కోర్సులు ఉన్నాయి. దీనికి సంబంధించి సెమిస్టర్ల ద్వారా వారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్ తదితర కోర్సులతో పాటు మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించిన అంశాలను, ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి బీటెక్లో క్రీడా కోటను కూడా అమలు చేయాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో 2015లో ఇప్పటివరకు మొదలైన ఐఐటి తొలి దశ పనులు కూడా 1100 కోట్లతో ప్రారంభించారంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఓట్ల జాబితాలో మార్పులు చేసుకోవడం కోసం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో క్యాంపులు నిర్వహించగా 43,176 దరఖాస్తులు వచ్చాయి అంటూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజు తెలిపారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు దైవ సమానులంటూ లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారాల ప్రధాన సభలో సినీ నటుడు చిరంజీవి తెలిపారు. తన జీవిత చరిత్రను యండమూరి రాస్తారని ఈ సందర్భంగా ఎన్టీఆర్ 28వ వర్ధంతి పుణ్యతిథి, ఎన్ఆర్ఐ జయంతి సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమకు ఎన్టీఆర్, ఏఎన్ఆర్లు 2 కళలు లాంటి వారని, వారిద్దరితో కలిసి చిత్రాలు నటించిన సందర్భాలను గుర్తు చేసుకున్నారు. 1980లో యండమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అభిలాష నవలను చదివిన అమ్మ అందులో తనను కథానాయకుడిగా ఊహించుకొని ఉన్నారంటూ దాని ఆధారంగా చిత్రాన్ని మలిచినట్టుగా తెలిపారు. తన జీవిత చరిత్రను కూడా యండమూరి వీరేంద్రనాథ్ రాస్తారని ఈ సందర్భంగా భావించారు. శ్రీరంగం, రామేశ్వరంలో ప్రధాని మోదీ సముద్ర స్నానం చేసి రామేశ్వరంలోని రామనాథ స్వామి ఆలయ ప్రాంగణంలో సంచరించారు. ఈ సందర్భంగా శ్రీరంగం ఆలయానికి వచ్చి పూజలు చేసిన తొలి భారత ప్రధానిగా మోదీ చరిత్రకెక్కారు. ప్రధాన పూజారి సుందర్ భట్టార్ మీడియాతో తెలిపారు. ప్రధాని శ్రీరంగం ఆలయానికి వచ్చినందుకు దేశంలోని భక్తులందరూ చాలా ఆనందంగా ఉన్నారని, తొలిసారిగా ఒక ప్రధాని ఇక్కడికి వచ్చినందుకు గర్వంగా ఉందని,
రామాలయంలో ఒక కీలక ఘట్టానికి నెలవుగా ఉన్న రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయంలో ప్రధాని ప్రత్యేక పూజలు చేశారు. శనివారం రాత్రి రామేశ్వరంలో బస చేసే ప్రధాని ఆదివారం ధనుష్కోటిలోని కోదండ రామాలయాన్ని కూడా సందర్శించారు. ఉమ్మడి ప్రాజెక్టులను సుప్రీంకోర్టుకు తీసుకొచ్చారు. ఉభయ రాష్ట్రాలు సహకరించుకుంటే న్యాయస్థానానికి పరిశీలిస్తున్న కేంద్ర జలశక్తి శాఖ కృష్ణా బోర్డు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. తెలంగాణ అధికారులు అంగీకరించినట్టు ఈ సమావేశంలో మినిట్స్లో పేర్కొన్నారు. శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు కృష్ణా బోర్డుకు అప్పగించి ఆపరేషన్ ప్రోటోకాల్ తేల్చి వాటి నిర్వహణ చేపట్టాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ నాక్కు ఇంటర్నేషనల్ లీడర్షిప్ ఎక్సలెన్స్ అవార్డు 2023 సంవత్సరానికి దక్కింది. ఢిల్లీలో అసోచామ్ సంస్థ నిర్వహించిన 6వ ఇంటర్నేషనల్ సస్టైనబిలిటీ సదస్సులో భాగంగా శనివారం సాయంత్రం ఈ అవార్డును ప్రదానం చేశారు. సింగరేణి పర్సనల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్గా శ్రీనివాస్కు పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ సీఎండీ బలరాం శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటివరకు ఆయన ఆపరేషన్స్ విభాగం డైరెక్టర్గా విధులు నిర్వహిస్తూ వచ్చారు. పర్సనల్ అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ బాధ్యతలుగా చూసిన బలరాం చైర్మన్గా పూర్తి అదనపు బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈసారి ఓ అరుదైన దృశ్యం కనిపించనుంది. గత ఏడాది పెళ్లి చేసుకున్న యువజంటలో భార్య కెప్టెన్ సుప్రీత ఒక సేనా దళానికి, భర్త మేజర్ జెర్రీ బైజ్ మరో దళానికి నేతృత్వం వహించనున్నారు. ఇలా జరగటం దేశంలోనే తొలిసారని మేజర్ బైజ్ తెలిపారు. కవాతులో ఇద్దరం పాల్గొనకపోవడం కాకతాళీయమంటూ తొలిసారిగా తొలుత తాను, తర్వాత తన భర్త ఎంపికైనట్టు కెప్టెన్ సుప్రీత చెప్పారు. కళాశాల రోజుల్లో వీరిద్దరు ఎన్సీసీలో భాగంగా ఉండేవారు. ఇద్దరు ఎన్సీసీ గణతంత్ర కవాతుల్లో వేర్వేరు సందర్భాల్లో పాల్గొన్నారు. సుప్రీత స్వస్థలం కర్ణాటక కాగా మైసూర్లో న్యాయశాస్త్రంలో పట్టభద్రులారు. తమిళనాడులోని వెల్లింగ్టన్కు చెందిన బైజ్ బెంగళూరులోని జైన్ యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడయ్యారు. భర్త మద్రాస్ రెజిమెంటుకు, భార్య మిలిటరీ పోలీస్ కోర్ రెజిమెంటుకు చెందడంతో ఢిల్లీలో విడివిడిగా కసరత్తు చేస్తున్నారు వీరు. అధికార ప్రతిపక్ష సభ్యులిద్దరూ సభాపతి తీసుకునే నిర్ణయాలను గౌరవించాలంటూ, సభను అడ్డుకోవటం మానేసి చర్చలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సూచించారు. వాతావరణంలోని మార్పుల వల్ల ఈ శతాబ్దం చివరి నాటికి భారత్, పాకిస్తాన్ వంటి దేశాల్లో వ్యవసాయ కూలీల ఉత్పాదకత 40% మేర పడిపోవచ్చంటూ అమెరికా పరిశోధకులు ఒక అధ్యయనంలో తేల్చారు. దీనివల్ల అంతర్జాతీయ ఆహార భద్రతకు ముప్పు అనేది ఏర్పడుతుందంటూ హెచ్చరించారు. ఆగ్నేసియా, దక్షిణాసియా, పశ్చిమ మధ్య ఆఫ్రికా, దక్షిణ అమెరికాలోని ఉత్తర భాగంలో శారీరక శ్రమ సామర్థ్యం 70% తగ్గిపోతుందంటూ ఈ సందర్భంగా తెలిపారు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంలో ప్రధాన బాధితులు స్త్రీలు, పిల్లలేనంటూ ఐక్యరాజ్య సమితి మహిళా సంస్థ UN ఉమెన్ ప్రకటించింది. 100 రోజులుగా సాగుతున్న యుద్ధంలో 16,000 మంది మహిళలు, బాలలు మరణించారంటూ తెలిపారు. 25,000 మందికి పైగా పాలస్తీనా వారు మరణించారని గాజా ఆరోగ్య శాఖ తెలిపింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో 2 ప్రభుత్వ పాఠశాలలు పాఠ్య ప్రణాళికల్లో హిందీని ప్రపంచ భాషగా చేర్చారు. కాలిఫోర్నియా రాష్ట్ర విద్యాసంస్థల్లో ఈ భాషను ప్రవేశపెట్టడం ఇది తొలిసారి. దీన్ని భారత అమెరికన్లు స్వాగతించారు. వీరు తమ పిల్లల కోసం పాఠశాలల్లో హిందీని ప్రవేశపెట్టాలని చాలా కాలంగా కోరారు. 2024-25 విద్యా సంవత్సరం నుంచి పాఠ్య ప్రణాళికలో ప్రయోగాత్మకంగా హిందీని ప్రవేశపెట్టాలని అక్కడ బోర్డు ఈ నెల 17న నిర్ణయించింది. మహాత్మా గాంధీ జీవిత ప్రయాణం ఆధారంగా రామచంద్ర గుహ రాసిన గాంధీ బిఫోర్ ఇండియా, గాంధీ ద ఇయర్స్ దట్ చేంజ్డ్ ద వరల్డ్ అనే పుస్తకాల ఆధారంగా హన్సల్ గాంధీ పేరుతో వెబ్ సిరీస్ను అభిమానులకు అందించారు. అఫ్లోజ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. గాంధీ పాత్రలో ప్రతీక్ గాంధీ కనిపించనున్నారు. ఈ సిరీస్ చిత్రీకరణ
గుజరాత్లో ప్రారంభించినట్టు హన్సల్ సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. OMG 2 సినిమాలో తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది అందాల తార యామి గౌతమ్. ఇప్పుడు ఆమె మరో సరికొత్త కథతో తెరపై సందడి చేయనుంది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఆర్టికల్ 370. ఈ ఆర్టికల్ 370 అనగానే మనకి జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన నేపథ్యము గుర్తొస్తుంది. ఈ జమ్మూ కాశ్మీర్లోని పరిస్థితులకు ఆధారంగా ఈ సినిమా రూపొందింది. తాజాగా ఈ సినిమాలోని యామి ఫస్ట్ లుక్ను రిలీజ్ చేశారు. ఈ సినిమా యొక్క నేపథ్యము జమ్మూ కాశ్మీర్ వృత్తాంతాన్ని 370 ఆర్టికల్ ఆధారంగా నిర్మించడం ద్వారా ఇది వార్తల్లో నిలిచింది. ఇక స్పోర్ట్స్కు సంబంధించిన అంశాలు. భారత టెన్నిస్ దిగ్గజం సానియా మిర్జా, పాకిస్తాన్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ వివాహ బంధానికి తెరపడింది. వీరు 2010లో హైదరాబాదులో సానియా షోయబ్ల వివాహం జరిగింది. వీళ్ళకి 2018లో కొడుకు ఐజాన్ పుట్టాడు. తర్వాత ఇప్పుడు సానియా షోయబ్ విడాకులు తీసుకున్నట్టు 2022లోనే వార్తలు వచ్చినప్పటికీ ఇటీవల వీరి వివాహానికి సంబంధించిన విషయాన్ని షోయబ్ మాలిక్ మూడో పెళ్లితోని సోషల్ మీడియాలో తెలిపాడు. ఆస్ట్రేలియా ఓపెన్స్కు సంబంధించిన స్వైటెక్కు షాక్ ఇచ్చారు. నోస్కోవా చేతిలో అనూహ్య ఓటమి. ప్రీ క్వార్టర్స్లో అజరెంకా, అల్కరాజ్ నిలిచారు. ఆస్ట్రేలియా ఓపెన్ పెను సంచలనం లేపి టైటిల్ ఫేవరెట్ టాప్ సీడ్గా స్వైటెక్ కథ 3వ రౌండ్లో ముగిసింది. ఇక నోస్కోవా చేతిలో ఆమె కంగుతింది. అజరెంకా, జంగ్, స్వితోలినా ప్రీ క్వార్టర్స్కు చేరారు. పురుషుల్లో అల్కరాజు, మెద్వెదేవ్, జ్వెరేవ్ ముందంజలో ఉన్నారు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో భాగంగా నిర్వహించిన గేమ్స్లో శనివారం గచ్చిబౌల్లో ఇండోర్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 49-32 తేడాతో యూపీ యోధాస్ను తెలుగు టైటాన్స్ చిత్తు చేసింది. ఇక మరొక మ్యాచ్ చూసినట్టయితే దీంట్లో దబాంగ్ ఢిల్లీ 39-33 తేడాతో యూ ముంబా పైన గెలిచింది. ప్రో కబడ్డీ లీగ్లో ఈనాడు బెంగళూరు బుల్స్ వర్సెస్ తమిళ్ తలైవాస్ రాత్రి 8 గంటల నుంచి, గుజరాత్ జైంట్స్ వర్సెస్ పునేరి పల్టన్ రాత్రి 9 గంటల నుంచి జరుగుతుంది ఈ మ్యాచ్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ IPLకి స్పాన్సర్గా టాటా గ్రూప్ అనేది కొనసాగనుంది. 2022-2023లో స్పాన్సర్స్గా ఉన్న ఆ సంస్థ వచ్చే 5 ఏళ్లలో అంటే 2024 నుంచి 2028 మధ్య కాలానికి స్పాన్సర్షిప్ హక్కులను చేజిక్కించుకుంది. ఇందుకోసం రికార్డు స్థాయిలో 2,500 కోట్లు, ఏడాదికి 500 కోట్లు చెల్లించింది. IPL చరిత్రలో ఇది అత్యధికం. టాటా గ్రూప్స్ ఇంతకుముందు ఏడాదికి 350 కోట్లు చెల్లించింది. టాటా మహిళల లీగ్ కూడా టైటిల్ స్పాన్సర్షిప్ అనేది దక్కించుకుంది. టాటా స్టీల్ చెస్ టోర్నమెంట్లో గ్రాండ్ మాస్టర్ గుకేష్ వరుసగా రెండోసారి విజయం సాధించాడు. 6వ రౌండ్లో నల్లపావులతో ఆడిన అతను 45 ఎత్తుల్లో పోర్టిస్ నెదర్లాండ్ను ఓడించాడు. నెపోమ్నియాషి రష్యాతో గేమ్ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించాడు. మహిళల ప్రపంచ ఛాంపియన్షిప్ జువెంజున్ రష్యాతో పొరును విదిత్ డ్రాగా ముగించాడు. ఈ టోర్నీలో మరో 7 రౌండ్లలో మిగిలి ఉన్నాయి. అవీష్ గిరి నెదర్లాండ్స్ 4.5 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రజ్ఞానంద, గుకేష్ అబుస్తరోవ్ ఉజ్బెకిస్తాన్, మ్యాక్స్ వమెన్డ్రమ్ నెదర్లాండ్ 3.5 పాయింట్లతో ఉమ్మడిగా 3వ స్థానంలో ఉన్నారు. టైటిల్ వేటకు సాత్విక్ జోడీ ఫైనల్లో ప్రవేశం పొందింది. ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ టైటిల్కి అడుగు దూరంలో నిలిచారు. శనివారం పురుషుల డబుల్స్ సెమీఫైనల్లో సాత్విక్ జంట 21-18, 21-14తో ఆరోన్చియా సో వి మలేషియా జంటను ఓడించింది. ఫైనల్కు సెలెక్ట్ అయ్యారు. దీని ద్వారా ఇవి
జనవరి 21, 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.